ఓకేనా? కానీ ఈ తెలంగాణ గడ్డ మీద ఏ ఫ్యామిలీ బాగుపడింది చెప్పు? ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ తీసుకొచ్చినాక ఎవరు బాగుపడ్డారు? ఎవడు? గవర్నమెంట్ అవునే, వచ్చి సీఎం ఏం చేసిండు 10 సంవత్సరాల్లో? అది చెప్పు. చెర్లు కట్టలు పోసుడు, చెర్లు రౌతు బండలు బార్చుడు, చెర్లకు మతం వారు చేసిండు. ఓకే. గొర్రెల మంద. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డాడీ? నీకు 68. అయినా కూడా ఇప్పుడు ఒక తల్లి కోసం నువ్వు వచ్చి ఇక్కడ బార్ షాపులో సీసాలు అవి ఎత్తుతున్నావు అంటే మనకు తెలంగాణ వచ్చి ఏం చేసింది? కేసీఆర్ ఏం చేసిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా, నమ్మకం ఉందా నీకు చేస్తాడని? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. రేవంత్ రెడ్డి అన్న చేస్తాడని నమ్మకం ఉందా? వరంగల్ జిల్లాలో ఇలాంటి ఫ్యామిలీ ఎన్ని ఉన్నాయో నాకు అన్ని వీడియో కాల్స్ ఇస్తే నేను తీసుకుపోయి సీఎం దగ్గర పెడతాను. తీసుకొచ్చి మీకు ప్రమోషన్ ప్రకారంగా నేను రిలీజ్ చేపిస్తాను. అమ్మకి 4,000, నీకు 4,000. నువ్వు ఈ బార్ షాప్లో పనిచేయకు. ఇంత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన దొంగ దోసుకుపోయినా కూడా ఎవరు బాగుపడలేదు. దొంగలే బాగుపడరు. అవునా? నీ చెప్పింది తప్ప? పట్టపగలు దోసుకుపోయారు. అంతకుముందు రాత్రులు దోసుకుపోతుండే, ఇప్పుడు పట్టపగలు దోసుకుపోయారు. ఈ వీడియో నేను రేవంత్ సార్కి పంపిస్తాను. ఓకేనా? ఇగో నీది మొత్తం ఇక్కడ ఇలా ఫీడ్ అవుతుంది. నేను పంపించి రేపు రేవంత్ సార్తో మాట్లాడతాను. ఓకేనా? రేవంత్ సార్కి నమస్తే, నీకు నమస్తే. డాడీ, నీలాంటి వాళ్ళు తెలంగాణ మొత్తంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కానీ మీరందరూ కూడా ఇదేంది పిచ్చకుంట్ల బార్ షాపులోనా నీ ఏజ్కి సార్ అడుగుతాండి. ఏళ్ళు గడ్డే ఇగో కడుగుతాండి, ఏళ్ళు ఎడతాను ఎర్రబడి ఎర్రబడి ఏళ్ళు కడుగుతాండి. చూపెట్టు. అది ఏళ్ళు ఎర్రబడి మొత్తం ఎర్రబడి. ఏం చేద్దాం? లేక